హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మన వీడియోస్కి అయితే చాలా గ్యాప్ వచ్చేసిందండి. నేను కాస్త బిజీగా ఉండడం వల్ల అయితే వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను. ఇక నేనైతే ఫ్లిప్కార్ట్లో కొత్తది ఐరన్ తావ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి. దీని కాస్ట్ వచ్చేసి 1050 అలా పడింది నాకు. సో ఈరోజు వీడియో వచ్చేసి న్యూ ఐరన్ తావా అండి. ఇది ఎలా సీజనింగ్ చేసుకోవాలైతే మీకు చేసి చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ నేను ప్యాకింగ్ ఓపెన్ చేస్తున్నాను. హోల్డర్స్ కూడా ఇచ్చారు. చాలా అంటే చాలా వెయిట్ ఉంది. సో ఫస్ట్ నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుంటున్నాను. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని మొత్తం క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా అంటే చాలా రస్ట్ కనబడిస్తుంది మనకు. నెక్స్ట్ 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసి బ్రష్తో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. సో ఒక క్లాత్ తీసుకొని నేను ఆయిల్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ క్లాత్ అయినా వాడచ్చు, లేదంటే టిష్యూ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల దానికి ఉన్న రస్ట్ మొత్తం ఆ క్లాత్కే వచ్చేస్తుంది. నేను సెకండ్ టైం కూడా 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని బ్రష్తో మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. మనకు మిడిల్లో ఎక్కువ అతుక్కుపోతుంటుంది కదా, కాబట్టి మనం మిడిల్లో కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి సీజనింగ్ చేసుకోవాలి. ఇంకోసారి క్లాత్ తీసుకొని ఆయిల్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. థర్డ్ టైం కూడా 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇంకోసారి క్లాత్ తీసుకొని మొత్తం ఆయిల్ని మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఒక టిష్యూ పేపర్ తీసుకొని క్లీన్ చేసుకుంటున్నాను. చూసారు కదా, దాదాపుగా రస్ట్ మొత్తం పోయింది. మనకు రస్ట్ అక్కడ ఏం కనపడట్లేదు. ఇక్కడ ఇంకోసారి ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని బ్రష్తో మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను. స్ప్రెడ్ చేసిన తర్వాత ఆయిల్తో ఓవర్ నైట్ పెట్టేస్తున్నాను. ఇది నెక్స్ట్ డే వీడియో అండి. చూసారు కదా, ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంది. ఇక నెక్స్ట్ మనము వాటర్తో ఒకసారి వాష్ చేసుకోవాలి. ఒకసారి లిక్విడ్ అయినా సోప్ అయినా తీసుకొని మొత్తం ఆయిల్ పోయేలాగా స్క్రబ్ చేయాలి. క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుంటున్నాను. ఒక క్లాత్ తీసుకొని తడిపోయేదాకా తుడుచుకుంటున్నాను. నెక్స్ట్ ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకోవాలి. ఆనియన్తో మనం స్క్రబ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకుంటున్నాను. ఆనియన్ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఆనియన్తో అలాగే స్క్రబ్ చేయాలి. చూసారు కదా, ఎలాంటి రస్ట్ అంటుకోవడం లేదు. మనకు దాదాపుగా రస్ట్ మొత్తం పోయినట్టే. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఇలాగే ఆనియన్తో స్క్రబ్ చేస్తూ ఉండాలి. బాగా స్క్రబ్ చేయాలి అండి.
ఇలా చేసిన తర్వాత ఈరోజు కూడా నేను దోశలు అయితే వేయనండి, ఇలాగే వదిలేస్తున్నాను. ఇక నెక్స్ట్ డే వీడియో అనమాట. మొత్తం 24 అవర్స్ మనము దాన్ని సీజనింగ్ చేసి అలాగే వదిలేయాలి. ఇది నెక్స్ట్ డే వీడియో అనమాట. నేను దోశలు వేసుకోవడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. థర్డ్ డే మనం డైరెక్ట్గా ప్యాన్ పెట్టుకొని ఆనియన్తో అలా అలా స్క్రబ్ చేసుకొని మనం డైరెక్ట్గా దోశలు వేసుకోవచ్చండి. సో ఫైనల్గా సీజనింగ్ అయిపోయింది. ఇక దోశలు అయితే వేసుకుంటున్నాము. ఇక చూడాలి దోశలు ఎలా వస్తాయో. నాతో ఓల్డ్ నాన్ స్టిక్ ఉందండి, అది పాడైపోయింది. అందుకోసమని నేను ఐరన్ తావా ఆర్డర్ పెట్టుకున్నాను. ఈ ఐరన్లో తినడం వల్ల మనకు హెల్త్కి చాలా మంచిది కదా. మనం ఒక్కసారి అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు లైఫ్ వస్తుందన్నమాట. ఈ ఐరన్ తావా నాన్ స్టిక్ ఏంటంటే 1 ఇయర్కి చేంజ్ చేస్తూ ఉండాలి. మనం ఐరన్ తావా అవసరం లేదండి, ఒక 23 ఇయర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. మనం ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేసామంటే మనకు 23 ఇయర్స్ వస్తుంది. ఈ నాన్ స్టిక్ ఏంటంటే ఇయర్లీ చేంజ్ చేస్తూనే ఉండాలి. చూసారు కదండి, అతుక్కోకుండా ఎంత బాగా వస్తాయో. కొంచెం ఏమంటే ఫస్ట్లో లావుగా వేసుకోండి దోశలు. మేమైతే 2-3 దోశలు అయితే పక్కన పెట్టేసామండి. మీరు కూడా పక్కన పెట్టేసేయండి, తినొద్దండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.